ఈరోజు మన బారాషాయి దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా 4వ రోజు కూడా పేషెంట్స్కి రీజనబుల్గా వాళ్ళు వచ్చి సర్వీసెస్ అందుకున్నారు. సో ఈరోజు కొంచెము వీళ్ళు బగారా అన్నం పెట్టేది వాళ్ళ లేదు, పాపం ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మేము కూడా చాలా కొంచెం మందికి పెరుగన్నం ఇవ్వగలిగాము. సో ఇంకొంచెం మందికి ఇస్తే కూడా బాగుంటుంది కానీ, బట్ మేము మేజర్గా ఫోకస్ చేసిందంతా మెడిసిన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఇస్తున్నాం. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెద్ద పెట్టున కర్డ్ రైస్ కూడా ఎక్కువ మందికి అందేట్టు ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ప్రాబబ్లీ కొంచెం నిమ్మరసం లాగా కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుండేది అనిపించింది. కొంచెం బెటర్గా ఇంకొంచెం బెటర్ సర్వీసెస్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వాలనుకుంటున్నాం. మెడికల్ క్యాంప్లో ఇప్పటి వరకు 1700 మంది పేషెంట్స్ బెనిఫిట్ పొందారు. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా రీజనబుల్గా ఎంతవరకు వాళ్ళకి అవసరమో అంత మెడిసిన్స్ అయితే ఇస్తున్నాం. రౌండ్ ద క్లాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కూడా మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు, బాగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎమర్జెన్సీస్ అట్లా మరి మేము ఇప్పటి వరకు చూడలేదు. ప్రాబబ్లీ కొన్ని అంబులెన్సెస్ పెట్టున్నారు, సో ఎమర్జెన్సీస్ అటు వెళ్తున్నాయేమో. ఇదివరకులో మేము ఒక్కడమే పెట్టేవాళ్ళం కాబట్టి ఎమర్జెన్సీస్ కూడా మా దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా చిన్ని ఓపీ ఎమర్జెన్సీస్, అంతేగాని లైఫ్ థ్రెటనింగ్ అంటూ మేము పెద్ద చూడట్లా. ఈ మెడిసిన్స్ అయితే మాత్రం అందరికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవి పెద్ద ఖరీదైన ఇది కాకపోయినా అందుబాటులో ఉండడం అనేది పేషెంట్లకి ఉపయోగకరంగా ఉంది. ఈరోజు రొట్టె వదిలే కార్యక్రమం, దర్గాకి వెళ్ళే కార్యక్రమం ఇవన్నీ కూడా ఇవాళ మేము చేయాలనుకుంటున్నాం.